రాజధాని ఆల్రెడీ పెట్టాం. జై అమరావతి, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, కొండారెడ్డి గారి నాయకత్వం, కొండారెడ్డి గారి నాయకత్వం, వరదారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి విడివడిన నాటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా రాజధాని లేక రాజధాని ఏది మీకంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఒక దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిపింది. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత 2019 ఎలక్షన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటాదని ప్రజలకు అంతా మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్న తర్వాత అమరావతి రాజధాని కాదు, రాజధాని 3 రాజధానులు ఉంటాయి, 30 రాజధానులైనా ఉండొచ్చు, ఇంకా అసలు అమరావతికి రాజధాని అనేది అసలు రాజ్యాంగంలో లేదు, ఉండాల్సిన అవసరం లేదు, రాజధాని అనేది ఊహాజనితమైనది. ఊహాజనితమైన రాజధాని ఎక్కడ అని చెప్పుకుంటే రాజధాని పేరు ఎందుకు ఉండాలా? మీకు రాజధాని ఏదని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే ఎప్పుడైనా చెప్పినాడు రాజధాని ఏదని? మా రాజధాని ఊహాజనితమైంది, మా రాజధాని గాలిలో ఉంటుంది, లేకపోతే మా రాజధాని నీళ్ళలో ఉంటుందని. మళ్ళా దాన్ని 3 రాజధానులు ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, కర్నూలులో ఉంటుంది అని చెప్పినాడు. మరి దానికి అట్లా ఊహాజనితంగా ఉండేదానికి 3 రాజధానులు ఎందుకు ఉండాలా, 30 రాజధానులు ఎందుకు ఉండాలా? కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అంటే మన రాష్ట్రంతో పోలిస్తే 4 ఇంతలు 5 ఇంతలు ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఒకటే రాజధాని ఉంది. కాబట్టి ఒకటే రాజధాని, అభివృద్ధి చెందే రాజధాని. అమరావతి రాజధాని అంటే ప్రజలు ఉండాలా, ఆడ ప్రజలు నివాసయోగ్యంగా ఉండాలా, అధికారిక ఆవాసాలు ఉండాలా, అధికారిక కార్యాలయాలు ఉండాలా, వీటితో పాటు ఉద్యోగ కల్పనకు వ్యాపారాలకి అభివృద్ధి చెందే విధంగా ఉంటే రాజధానిని ఆ రాజధాని వల్ల కానీ ఆ పట్టణం వల్ల కానీ ఇప్పుడు హైదరాబాద్కు వలస పోయి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. మనకు కూడా ఒక పట్టణం ఉండి అది సంస్థలు వివిధ రకాల వ్యాపార సంస్థలు వచ్చినారంటే ప్రజలకు జీవనోపాధి పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ కానీ లేకపోతే మద్రాసు కానీ బెంగళూరుకి పోతున్నారు, సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి అది. కాబట్టి ఇట్లాంటి సంస్థలన్నీ మన దేశంలో మన రాష్ట్రంలో కూడా వస్తే ఒక రాజధాని ఒక ఇంకా అభివృద్ధి పట్టణాల అభివృద్ధి చెందితే అక్కడికి వ్యాపార సంస్థలు వచ్చినాయంటే ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది. వీళ్ళు విమర్శ చేసేదంటే అసలు అమరావతిని కడితే నీకు సాధ్యమవుతుందా,
అమరావతి కట్టే శాశ్వతం కాదు. ఈ దేశ చరిత్రలో ప్రపంచంలో కూడా ఎక్కడనే కానీ కేవలం పూలింగ్లో డబ్బు పే చేయకుండా అమరావతిని ఊరికేనే ప్రభుత్వానికి అప్పగించినది ఏకైక రాజధాని చోటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు ఇది చేసి చూపించాలని నరేంద్ర మోడీ చేయలే, లేకపోతే ఇంకొకటి అమెరికన్ కంపెనీ వాళ్ళు కూడా చేయలే. ప్రపంచంలో ఎక్కడా జరగలే. కేవలం చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఉచితంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చినారు. భూములు ఇచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పి 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు దాదాపు ప్రజల నుంచి వచ్చింది. ప్రభుత్వ భూమి ఇంకొక 15,000 ఎకరాలు చేసి 50,000 ఎకరాలు అప్పటికే చేసినారు. మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మళ్ళీ ఇప్పుడు 17,000 ఎకరాలు మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజలకు డబ్బు ఇలే, ఇంకా అభివృద్ధి చేయలే, ప్లాట్లు చేయలే, ప్రజల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో బైకాట్ చేసి ప్రజల నుంచి మీరు బైకాట్ చేసి దానికోసం మీరు చేయలే, కేవలం మీ ఐడెంటిటీ కోసం మాత్రమే చేసినారు. ఎందుకంటే ప్రజలు ఎవరు అడగలే, మాకు డబ్బులు రాలేదని కానీ మాకు ఇంకొకటి కానీ. ప్రజలు డబ్బులు అడిగేటట్టుంటే చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఉండేటట్టయిందే ఇంకో 17,000 ఎకరాలు ఇచ్చేదానికి అవకాశమే లేదు. మళ్ళా రెండోసారి కూడా 16,000 ఎకరాల భూమి 17,000 ఎకరాల భూమి ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పూర్తిగా నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రజలు నమ్మి ఆయనకి ఇచ్చినారు. కాబట్టి మేమందరం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ సందర్భంగా ఈ బిల్లును పాస్ చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని అమరావతిని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమరావతినే కోరుకుంటున్నారు. అమరావతి జిందాబాద్. తెలుగుదేశం పార్టీ నాయకత్వము కోరేది ఏంటంటే ఈ అమరావతి రాజధానిని ఈ సందర్భంగా ఏర్పాటైన సందర్భంగా మన వంతుగా దీన్ని స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర దీపాలు వెలిగించి దీని స్వాగతాన్ని, మద్దతును తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ విధంగా పిలుపునిచ్చింది. దీన్ని మనం అందరము జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ యొక్క అమరావతి రావడానికి ఏకైక కారణం కార్యకర్తల యొక్క సాధించుకున్న విజయం. అదేవిధంగా అమరావతిలో ఉన్న ప్రజలు కోరిక అభిష్టం మేరకే రాజధాని రావడం జరిగింది. ఈ రోజు పార్లమెంటులో నిన్న పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదించడం మనకు చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి నుంచి దేవతలు పరిపాలించే రాజధాని అమరావతి. కాబట్టి ఈ రోజు మనమందరం తెలుగుదేశం యొక్క కార్యకర్తలము రాష్ట్రంలో ఉన్న 5,45,00,000 మంది సంతోషంగా ఉన్నారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.